ఎలా ఎలా ఉన్నారు మై డియర్ బ్రోస్? సౌండ్ సరిపోట్లా. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ హ్యాపీగా ఉన్నారు, అదే చాలు. సో నాకు ఈ అదృష్టం రావడం నా నాకు ఫస్ట్ కళ్యాణ్ ఫోన్ చేసి సినిమా ఒకటి ఉంది, నువ్వు చేయాలరా అంటే, సరే మోయ చేస్తానంటే, మల్టీ స్టార్ రా, నువ్వు మెయిన్ లీడ్ చేస్తున్నావు, నేనేమో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తాను. నేను మెయిన్ లీడా? మీరు మెయిన్? నేను ఒప్పుకొని పోయా అంటే, లేదు నువ్వు చెయ్యాలి అని చెప్పేసి రమ్మని చెప్పారు. వెళ్ళేసరికి ఆయన మళ్ళీ అదే రిపీట్ చేశారు. నేను ఒప్పుకోలేదండి, ఎందుకంటే నేను కూడా కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి నా మనసు ఒప్పలేదు. కానీ తర్వాత నన్ను ఏడిపించడానికి అలా చెప్పారు. ఆ ఏడిపించడం ఏవైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయడానికి సముద్రకని గారు చాలా చాలా అద్భుతంగా తీశారు సినిమా. ఇవన్నీ పక్కన పెడితే ఇది మొన్న జరిగింది, కానీ దానికి ముందరే సినిమా ఓకే అయింది. కానీ ఆ టైంలో ఓ చిన్న ఇన్సిడెంట్ అయింది. నేను 12 రోజులు కోమాలో ఉన్నాను. కానీ మా మావయ్య ప్రతిరోజు ఆయన షూట్కి వెళ్ళే ముందర వచ్చి నా దగ్గరకు వచ్చి నేను ఎలా ఉన్నానో కనుక్కొని చేయి పట్టుకొని నీకేం కాదురా అని చెప్పిన ప్రతిసారి నాకు వినిపిస్తూ ఉంది. మావయ్య థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇంకా దీంతో క్లోజ్ చేద్దామా. కానీ మీరెవరైతే చెప్పారో దానికి మించి ఉంటుంది ఈ సినిమా. అందరి ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది. మీరందరూ చాలా గర్వంగా కాల్ ఎగరేసుకొని తొడగొట్టుకొని వెళ్తూ ఉంటారు. అదైతే ప్రామిస్ చేస్తాను. మీరైతే హ్యాపీగా కాల్ ఎగరేసుకొని తిరుగుతూ ఉంటారు, బ్రో బ్రో అని చెప్పి. సో అలాగే ఈ సినిమా దానికి తగ్గట్టు ఉంటుంది. అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. వాళ్ళు ఫస్ట్ చేసిన సినిమా లేకపోతే సెకండ్ చేసిన సినిమాలో వెంకీ మామ అని చెప్పారు. దాంట్లో ఇద్దరు మేనమామ మేనల్ని కలిపారు. మళ్ళీ అదే కొనసాగిస్తూ ఒక మేనమామని ఒక మేనల్ని మళ్ళీ కలిపారు. సో సార్, దిస్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్. సో దిస్ ఫిలిం, ఈ సినిమా అయితే అసలు నాకు జీవితాంతం గుర్తుండిపోద్ది. ఐ థింక్ దిస్ వన్ మెమరీ విచ్ ఐ విల్ కీప్ ఫర్ ఎవర్. అండ్ సముద్రకని సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు అసలు ఫస్ట్ కథ విన్నప్పుడు ఎలాగైతే నేను ఎక్సైట్ అయిపోయానో అలాగే సినిమా తీశారు. సో సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు ఏవైతే విజన్ చెప్పి అనుకున్నారో అది ట్రాన్స్లేట్ చేశారు. సో వెరీ వెరీ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ అలాగే త్రికం గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు అవకాశం ఇచ్చారు. మా మావయ్యతో, మా గురువు గారితో యాక్ట్ చేయడానికి అవకాశం ఆలోచన వచ్చింది ఆయనకి. సో త్రికం గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా కెమెరామ్యాన్ సుజిత్ సార్ చాలా బాగా క్యాప్చర్ చేశారండి. మా ఇద్దరి మధ్యన బాండింగ్ ఎలాగైతే మేము అనుకున్నామో, ఎలాగైతే మేము ఉన్నామో అది అలాగే క్యాప్చర్ చేసి ముందర పెట్టారు. సో సుజిత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టైం నన్ను డిజైన్ చేసిన నీతా లుల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఓకే చప్పట్లు అర్థమైంది. మీకంటే ముందే ఉంటా అక్కడ. చప్పట్లు అర్థమైంది. సో ముందు థ్యాంక్స్ చెప్పుకొని ఎవరికైతే నాతో పాటు యాక్ట్ చేశారు, ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలబ్బా. అండ్ అలాగే ఎడిటర్ నవీన్ నులి గారికి సో థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది. ఐ డెఫినెట్లీ ఆపేస్తాను. మీకంటే ముందు అక్కడ ఉంటా నేను. సో డెఫినెట్లీ నాకు అర్థమైంది. మా బ్రో గురించి నేను చెప్పాలంటే అసలు తక్కువే. అది మా గురువు గారు, మా మావయ్య, మా బ్రో. మీకంటే ముందు నాకు మా మావయ్య కాబట్టి మీకంటే ఎక్కువ నాకు. నేనైతే ఫైట్ చేస్తా దానికి. సో మావయ్య, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. అండ్ లవ్ యూ సో మచ్. అండ్ టు ఆల్ మై co-stars, I'm so sorry that I'm not able to mention, but thank you so much for being such lovely people. And na tammudu and my brother Varun and Vaishu, love you guys for coming. Thank you so much. Love you.
అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ మర్చిపోకుండా చెప్పాలి, మై బ్రదర్స్, మై బ్రోస్, మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమను పొందడానికి నేను మళ్ళీ ఈ స్టేజ్ మీద వచ్చాను. అండ్ అలాగే ఈ స్టేజ్ మీద రావడానికి కారణమైన మా ముగ్గురు మావయ్యలకి నేను ఎప్పటికీ తల వంచే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ.